తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. డయాబెటీస్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ఆర్జీఆర్ హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వాసంతి సూచించారు. ఆయుర్వేద వైద్య విధానం ద్వారా షుగర్ వ్యాధికి ఏ విధంగా శాశ్వత పరిష్కారం లభిస్తుందో ఆమె వివరించారు. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ, మన ఆహార నియమాలు, లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం వల్లే షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని అన్నారు. డయాబెటీస్ వచ్చిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అయితే ఆర్జీఆర్ హెర్బల్ ఆసుపత్రి ద్వారా ఆయుర్వేద చికిత్స తీసుకుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ఆర్జీఆర్ హెర్బల్ ఆసుపత్రి ద్వారా అందించే మూలిక ఔషధాలు, ఆయుర్వేద మందుల ద్వారా డయాబెటీస్ను పూర్తిగా అదుపులో ఉంచవచ్చని తెలిపారు. దీర్ఘకాలికంగా వ్యాధితో బాధపడుతున్న వారు కాకుండా ఇటీవల ఈ జబ్బు వచ్చి ఇబ్బంది పడుతున్న వారు వస్తే డయాబెటీస్ను పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని తెలిపారు. డయాబెటీస్ వ్యాధి సోకిన సంబంధిత లక్షణాలు తెలుసుకోలేరని, పరీక్షలు చేస్తేనే వారికి తెలుస్తుందని అన్నారు. అలాంటి వారు ఆర్జీఆర్ హెర్బల్ ఆసుపత్రి వస్తే మూలికా వైద్యం ద్వారా షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని అన్నారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో వైద్య సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు. తమ హాస్పిటల్స్లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్లు తెలిపారు. 80% మంది ఈ రోజుల్లో డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ డయాబెటీస్ అనేది ఇంత మందిలో రావడానికి గల కారణాలు ఏంటి అంటే, మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తీసుకునేటటువంటి ఆహారము, మన యొక్క లైఫ్ స్టైల్, కఫవర్ధకమైనటువంటి ఆహారము, ఫ్యాటీ ఫుడ్స్ అధికంగా తీసుకోవటం, అదేవిధంగా ఒకే ప్లేస్లోని ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చొని ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇలాంటి చేంజెస్ రావటం వల్ల మన యొక్క జీవితంలో ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. మునుపటి రోజులతో పోలిస్తే ఇప్పుడు ఈ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. డయాబెటీస్ ఒకసారి వస్తే మనం తగ్గించుకోలేమా, మళ్ళీ ఇది జీవితాంతం దీంతో బాధపడాలా అని చాలామంది వేదనకు గురి అవుతుంటారు. నేను ఇంతే ఫుడ్ తీసుకోవాలా, అసలు నేను ఈ ఆహారాన్ని మళ్ళీ ముట్టుకోలేనా అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మన ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇలాంటి మీ యొక్క క్వశ్చన్స్కి మా దగ్గర సమాధానం ఉంది. మేము ఇలాంటి బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి మా యొక్క మూలిక ఔషధాలు, మా యొక్క హెర్బల్ జ్యూసుల్ని ఇచ్చి వారి యొక్క షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. 400, 500 షుగర్ లెవెల్స్ ఉండేటటువంటి పేషెంట్స్కి కూడా మనం నయం చేయగలుగుతున్నాం. మీకు షుగర్ వచ్చి 10 సంవత్సరాల లోపుగానే ఉంటే మేము దానిని కఫంగా పరిగణిస్తాం. కాబట్టి రీసెంట్ ఆన్సెట్ వచ్చినట్లయితే దానిని మనం పూర్తిగా నయం చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీకు ఏమైనా రీసెంట్ ఆన్సెట్లో ఉంటే ఖచ్చితంగా మీరు కొన్ని రకాలైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, హెర్బల్ కషాయాలు తీసుకున్నట్టయితే ఈ వ్యాధి నుండి పూర్తి ఉపశమనం పొందగలుగుతారు. అదేవిధంగా మాకు వచ్చి చాలా సంవత్సరాలైంది, కాళ్ళలోని వెయిన్స్ అనేవి కూడా పుండ్లు పడుతూ ఉన్నాయి, కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు. అలాంటి పేషెంట్స్కి మనం మేనేజ్ చేసి వారి యొక్క షుగర్ లెవెల్స్ని తగ్గించి ఆ పుండుని మాన్పగలుగుతున్నాం. సెల్యులైటిస్ అటువంటి వ్యాధులు కూడా చాలామందిని బాధిస్తూ ఉంటాయి. అది గ్యాంగ్రీన్కి దారితీసి వారి యొక్క కాళ్ళను కూడా రిమూవ్ చేసేటటువంటి పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి పేషెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం వారి యొక్క కాల్ని గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వకుండా సెల్యులైటిస్ని తగ్గించి తిరిగి నార్మల్ చేయగలుగుతున్నాం. వారి యొక్క షుగర్ లెవెల్స్ని తగ్గించడం ద్వారా ఇది మనం చేయగలుగుతున్నాం. అదేవిధంగా కొంతమందిలోని ఈ వ్యాధి లక్షణాలు ఏవీ కనిపించవు, కాకపోతే వారికి షుగర్ వచ్చిందా లేదా అనేది కూడా తెలియదు. కానీ వారి యొక్క చేతులు, కాళ్ళల్లోని తిమ్ములు రావడం, మంటలు రావడం, ఇలాంటివి విషయాలు తెలుసుకున్న తర్వాత మనం టెస్ట్ చేసినట్లయితే వారికి షుగర్ ఉంది అనే విషయం తెలుస్తుంది. అలాంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారికి ఈ షుగర్ లెవెల్స్ని తగ్గించి మనకు వచ్చినటువంటి కొద్ది కాలంలోనే ఈ వ్యాధిని రివర్స్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం 400 నుండి 300 మనం ఒకేసారి వారి యొక్క మెడిసిన్స్ని ఆపం. ఈ డయాబెటీస్తో బాధపడుతూ చాలా సంవత్సరాల నుండి వచ్చే వాళ్ళకి మనం ఒక 3 నెలల పాటు మన యొక్క మూలిక ఔషధాలను ఇస్తాం. వారి యొక్క వాల్యూస్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తాయి. అప్పుడు వారి యొక్క మెడిసిన్స్ని డోస్ని తగ్గిస్తాం. తర్వాత వారిని 100 లోపు ఫాస్టింగ్ లెవెల్స్ అనేవి 100 వరకు వచ్చేస్తాయి. పీపీఎస్ అనేది 160 బిలో వచ్చినప్పుడు వారు ఈ మెడిసిన్స్ అనేవి నెమ్మదిగా స్టాప్ చేస్తూ వారి యొక్క డోసేజ్, ఈ అలోపతి టాబ్లెట్స్ యొక్క డోసును కూడా తగ్గించుకోవచ్చు. ఓన్లీ కేవలం మన యొక్క మెడిసిన్స్ వాడి వారి యొక్క మితంగా వారికి ఇష్టమైనటువంటి పదార్థాలను కూడా కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం డయాబెటీస్ వ్యాధి నుండి పూర్తి ఉపశమనాన్ని పొందగలుగుతున్నాం. ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారు మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జీఆర్ హాస్పిటల్ మీరు సంప్రదించవచ్చు. మన బ్రాంచ్లు 35కు పైగా ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాయి. 6 రాష్ట్రాలలోనూ 85 బ్రాంచులకు పైగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారు
ఇక బాధపడవలసిన అవసరం లేదు. ఈ డయాబెటీస్ని తగ్గించుకొని నార్మల్ జీవితాన్ని హ్యాపీగా గడపవచ్చు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. గత ప్రభుత్వంలో తనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవిని ఇచ్చి రైతులకు మంచి చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందిస్తారని అన్నారు. వైకుంఠదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకొని మరో 5 సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి రైతులందరికీ అండగా నిలిచేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్లు దీర్ఘ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండేటువంటి విధంగా అన్ని విధాల ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పీఎం మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పౌరులందరికీ, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె స్మరించుకున్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని వివరించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నం ఆవిష్కరిస్తామన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే అభివృద్ధిలో రాజీలేని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ళ కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నాం. ఆనాడు సచివాలయంలోకి ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛనిచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు. అందరి సలహాలను, సూచనలను స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనం లక్ష్యం చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నామన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. నేను రాజకీయ విమర్శల జోలికి పోను, కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం. తప్పప్పులను గుర్తించి దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు.
ఇదంతా గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల ఆకాశగంగలో ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు. స్వామి సన్నిధిని రంగురంగుల పూలతో విశేష అలంకరణ. ఉండవల్లిలో తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ స్పష్టం. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. ప్రత్యేక సందేశం ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.